నమస్తే, నేను మిషాల్ని. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయిన తర్వాత రాష్ట్రంలో ఉండడు, అసెంబ్లీకి రాడు. మరోపక్క ఇటు సోషల్ మీడియా మొత్తం చర్చ జరుగుతుంది ఈ విషయాల మీద. అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. ఇప్పుడు సోషల్ మీడియా అంతా చర్చ జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి ఇటు ప్రజల్లోకి రారు, మరోపక్క అసెంబ్లీకి రారు, అసలు రాష్ట్రంలోనే ఉండరు అని పక్క చర్చ బాగా జరుగుతుంది. ఏమంటారు మేడం అసలు? ఇప్పుడు యూరప్ ట్రిప్ ఉంది కదా త్వరలో. అంటే అసెంబ్లీకి రాడాయన. అసెంబ్లీకి రావాలంటే ప్రతిపక్ష నేత హోదా కావాలి, క్యాబినెట్ ర్యాంక్ హోదా ఉండాలి, బుగ్గ కారు ఉండాలి, ఇన్ని ఉండాలి ఆయనకి. అంటే ఇప్పుడు చూశారు కదా మిథున్ రెడ్డి లాగా, నాకు జైల్లో సౌకర్యాలు ఇవ్వలేదు, నాకు ములాఖాతులు చేయనివ్వలేదు. అంటే వీళ్ళందరికీ కూడా డిమాండ్స్, తప్పు చేసి కూడా రాష్ట్రాన్ని దోచుకుని కూడా వీళ్ళకి డిమాండ్స్ అన్నమాట. ప్రజలు బుద్ధి చెప్పినా కూడా ఇంకా బుద్ధి రావట్లా. ఇవాళ ఒక పరిశ్రమ రాష్ట్రానికి వస్తోంది అంటే దాన్ని ఎలా తరిమి కొట్టాలి, రాష్ట్రంలోకి రాకుండా ఎలా చేయాలి, ప్రజలకు మంచి జరగకుండా ఎలా చేయాలి, ఉద్యోగాలు రాకుండా ఎలా చేయాలి, వెంటనే దానికి ఒక టీము, ఆ టీం వెంటనే మెయిల్స్ పంపించేస్తుంది. అంటే చెడు చేయడానికి రెడీగా ఉంది వైసీపీ. ఇది ప్రజలు గుర్తుపెట్టుకోవాలండి. ఎందుకంటే అసలు ఎక్కడ ప్రతిపక్షం కాని ప్రతిపక్షం ఇలా ఎక్కడ లేదు. ఏ రాష్ట్రంలో తీసుకున్నా కూడా ప్రతిపక్షాలు ఎక్కడ ఇంత ఘోరంగా ఇలా లేవు. అంటే వాళ్ళ డిమాండ్స్ ఏదైనా ఉండొచ్చు, లేకపోతే అధికార పక్షాన్ని ఏదైనా అంటున్నారు తప్ప ప్రజలకు చెడు కావాలని ఎవడు కోరుకోవట్లే. ఒక్క వైసీపీ తప్ప, ఒక్క జగన్మోహన్ రెడ్డి తప్ప. ఇవాళ ఒక పరిశ్రమ వస్తోందంటే అమ్మో ఇది వచ్చేస్తోంది, చంద్రబాబు నాయుడికి పేరు వచ్చేస్తుంది, అంతే తప్ప రాష్ట్రానికి మంచి జరుగుతుందని ఉండదు. మొత్తం మీరు చూసుకోండి, ఇంతవరకు ఒక్క విషయంలో ఒక్క ఎప్రిసియేషన్ మనం చూడలేదు. ఎంతసేపు నెగిటివ్ ప్రచారం చేయటం, మెడికల్ కాలేజీల మీద నెగిటివ్, వాళ్ళు కట్టింది లేదు, పెట్టింది లేదు, 17 కాలేజీలు మేమంతా చేసేసామంటారు. అక్కడికి వెళ్ళి మీరే చూసారు, రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు. గుడ్డు అమర్నాథ్ గారు ఏం చేశారో చూశారు కదా. అక్కడికి వెళ్ళి ఆ పిల్లర్స్ చూపించి జగన్మోహన్ రెడ్డి గుడ్డు పెట్టాడు, గుడ్డు పొదగాలి, అది పిల్లల ఏం మాట్లాడుతున్నాడు, పిచ్చి కూడా పట్టిందేమో. వీళ్ళు నిరసనలకు ఎంతమంది వచ్చారండి? ఈ 4-5 లీడర్స్ ఉండి వెనకాల 4 పెట్టుకుని, ఇవన్నీ కూడా నవ్వాలి ఏడవాలి, ప్రజలకు అదే నవ్వొస్తుంది. తర్వాత మనం కనుక చూసుకున్నామంటే అసెంబ్లీకి రాడు, పోనీ అసెంబ్లీలో ఏదైనా మాట్లాడతాడు, ఓకే, మంచి చెడులు విశ్లేషించాలి. ఓకే, మీరు ఈ పరిశ్రమ తెచ్చారు, దీనివల్ల వచ్చే లాభం ఇది, నష్టం ఇది అని చెప్పాలి కదా. అసలు అసెంబ్లీకి రాడు, వాళ్ళని రానివ్వడు. ఆ కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఏడుస్తున్నారు, వాళ్ళకి ఏం చేయాలో తెలియదు, దిక్కుతోచని స్థితిలో వాళ్ళు ఉన్నారు. నేతలే భగ్గుమంటున్నారు. అసలు అందరూ కూడా తలా దిక్కు ఎలా పారిపోవాలి, పారిపోవటానికి కూడా మార్గాలు లేవు. కొంతమందికి పగ్గాలేసి పట్టుకున్నాడు, ఏంటి అవినీతి అనే పగ్గం. కాబట్టి వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి అర్థం కావట్లేదు. సో మొత్తం మీద ఇవాళ వైసీపీ ఒక అయోమయంలో ఉంటే, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అసలు యూరప్ టూర్ వెళ్ళిపోతున్నాడు. ఎందుకు వెళ్ళిపోతున్నాడో తెలియదు. అంటే ఏమైనా దాచుకోవటానికి వెళ్తున్నాడు, అటు సంపాదించుకున్న డబ్బులు అక్రమంగా, అది తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఎవరు దాని మీద కూడా నెగిటివ్ కమెంట్స్ చేయట్లేదు. మీరు ఎందుకు వెళ్తారు సార్ అని ఎవరు అడగట్లా. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికైనా వెళ్తారంటే ముందు వీళ్ళే నెగిటివ్ మాట్లాడతారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి వెళ్తుంటే ఎవడు మాట్లాడటల్లా, ఎవడికి వాడు నోరు మూసుకు కూర్చున్నాడు, భయం అందరికీ కూడా. అందుకని ఇవాళ రాష్ట్రం అభివృద్ధి చెందుతోందండి. ఇవాళ మీరు చూశారు, సిఐఏ మీటింగ్కి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ వెళ్తే బాబు గారికి 1 గంట టైం దొరికితే ఆయన వెంటనే క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసుకుని జూమ్లో వర్టికల్గా అందరితో మాట్లాడి, మీరు ట్రూ అప్ ట్రూ డౌన్ గురించి మాట్లాడండి, మనం చేస్తున్న మంచి ప్రజల్లోకి తీసుకెళ్ళండి, 913 కోట్ల 15 కోట్ల మన ప్రజలకు ఎలా పంచిపెట్టబోతున్నాము, విద్యుత్ రంగంలో ఎలా సంస్కరణలు తీసుకొస్తున్నాము, యూనిట్కి 13 పైసలు ఎలా ఇస్తున్నాము, వీటి గురించి వాళ్ళకి చెప్పండి. తర్వాత వైసీపీ చేస్తున్న ఈ నెగిటివ్ ఇదంతా కూడా మీరు తిప్పికొట్టండి అంటూ చెప్పటం జరిగింది. అంటే 1 గంట టైం దొరికితే రెస్ట్ తీసుకోవాలని అనుకోవట్లా. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన అతను ప్యాలెస్లో పడి నిద్రపోతూ ఉంటాడు, అసెంబ్లీకి రాడు, జీతాలు మాత్రం అందరూ తీసుకుంటారు. ఈయన 24 గంటలు కష్టపడుతూ ఇంకా రాష్ట్ర ప్రజలకు ఏదో చేయాలి, ఈ గంట దొరికింది, ఈ గంటను మనం వినియోగించుకోవాలని ఈయన అనుకుంటాడు. అంటే మీకు చెప్తున్నాను ఎలా ఉంది రాష్ట్రం అని. అందుకని ప్రజలు ఎవరినైతే ఏరికోరి ఎన్నుకున్నారో, ఎవరు చంద్రబాబు నాయుడు గారిని, ఆయన 200% తన సమయాన్ని కాదు, తన క్యాలిబర్ని కాదు, తన తెలివితేటలని కాదు రాష్ట్రానికి ఇస్తున్నారు ఆయన. వీళ్ళు మాత్రం ఇది అసెంబ్లీకి రారు, అటు ప్రజా సమస్యలకి వాళ్ళు గళమెత్తరు. లేనిపోని గొడవ, ఎవడైనా ఎక్కడైనా చచ్చిపోతే పరామర్శకు వెళ్తాడు, ఆ చచ్చిపోయిన వాళ్ళు కూడా సక్రమంగా కాదు,
ఏదైనా కేసుల్లో ఉండి లేకపోతే చెడ్డ పనులు చేసి లేదంటే బెట్టింగ్ యాప్ల్లో నష్టపోయి వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటే, లేదు వెళ్ళి అక్కడ లేనిపోయిన అల్లర్లు అలజడులు సృష్టిస్తాడు. నిజంగా అవసరమైనప్పుడు ఒక అసెంబ్లీకి వచ్చి మాట్లాడు, లేదు ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడు, నియోజకవర్గానికి వెళ్ళడు ఆయన. ఇప్పుడు ప్రజలైతే అసలు ఇతను ఒక ప్రతిపక్ష నేతగా పనికిరాడు అని ముద్ర వేసేశారు. నెక్స్ట్ 29 ఎలక్షన్స్లో జగన్ 2.0 లేదు, జగన్ 0.0 అని ప్రజలు అంటున్నారు. తన సొంత నియోజకవర్గంలోనే పులివెందుల్లోనే ప్రజలు ఇక రాజీనామా చేస్తేనే మంచిదని అనుకుంటున్నారు ప్రజలు. అసలు నిజంగా ఇంకా రాజీనామా చేస్తారు ఎమ్మెల్యేకి జగన్మోహన్ రెడ్డి? చేసేస్తాడు, ఏదో ఎంపీగా వెళ్తానన్నాడు కదా, మరి ఏమన్నా యూరప్ టూర్ నుంచి వచ్చాక చేస్తాడా? ఎందుకంటే ఆయన అక్కడికి వెళ్ళి మొహం చూపించుకోలేడు. మీకు తెలుసు గతంలో వెళ్ళినప్పుడు పాప చిన్న కాంట్రాక్టర్స్ మా బిల్లులు మాకు పాస్ చేయండి అంటేనే పారిపోయాడు యలహంకకి. కాబట్టి ఎవరిని వాళ్ళ మొహం ఎత్తి చూడలేడు, జేబులోంచి రూపాయి తీయడండి. అందుకని ఇలాంటి జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేసి కర్ణాటకకి వెళ్ళిపోతేనే బెటర్. ఎందుకు ఆంధ్రప్రదేశ్లో? ఆయనకు ఆంధ్రప్రదేశ్లో ప్యాలెస్లు తప్ప ఏవి పరిశ్రమలు లేవు, బయట ఆయన బిజినెస్లన్నీ ఉన్నాయి. కాబట్టి ప్రజలు కోరుకున్నట్టుగా ఆయన అసలు ముందు పులివెందులకు గుడ్ బై చెప్పేస్తే మంచిది. జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయి 15 నెలలు అవుతున్నా సరే ఇక బెంగళూరుకే పరిమితం అయి ఉన్నాడు. ఇంకా ప్రజల సమస్యలు ఏం తీరుస్తారని ప్రజలు అడుగుతున్నారు. అదే చెప్తున్నా, యలహంకలోనే ఉంటాడు. ఆయన ఏం చేస్తాడో ఆయనకే తెలియాలి. మరి యలహంకలో కూర్చుని అలా గంటలు గంటలు ఎట్లా టైం పాస్ చేస్తాడో మనకు అర్థం కాదు. ఒక రాజకీయాల్లో ఉండే వ్యక్తి ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉండాలి. ఎప్పుడు చూసినా వస్తాడు, ఓ ప్రెస్ మీట్ పెడతాడు, తిడతాడు చంద్రబాబు నాయుడిని, వెళ్ళిపోతాడు. అది కాదు కదా. రాజకీయ నాయకుడు అంటే ప్రజల్లో ఉండాలి, ప్రజల సమస్యలు తెలుసుకోవాలి, తనకు తోచిన రీతిలో పరిష్కరించాలి, అందరితో కూడా నవ్వుతూ ఉండాలి. ఎప్పుడు చూసినా ఏడుపు మొహం, ఎప్పుడు ఎవరినో ఒకరిని తిట్టడం, ఇది తప్ప రాజకీయం చేయడం అతనికి రాదు. కాబట్టి ఇలాంటి వాళ్ళు అసలు రాష్ట్రంలో ఉండకూడదని ప్రజలు కోరుకుంటున్నారు. ఒక పులివెందులే కాదండి, రాష్ట్రం మొత్తం కోరుకుంటోంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి యూరప్ నుంచి వచ్చాక పూర్తిగా యలహంకకు పరిమితం అయిపోతే బెస్ట్ అని ప్రజలు అనుకుంటున్నారు. థ్యాంక్ యూ మేడం.